రోమ్ నగరం దల్గబడుతుంటే ఫిడైల్ వాయించిన చక్రవర్తి చాలా బెటరేమో అనిపిస్తుందల్లా. వరద ప్రభావిత ప్రాంతంలో జరిగిన నష్టాన్ని చూస్తందుకు పోయిన ఈ ముగ్గురు పంజాబ్ మంత్రుల కంటే లైఫ్ జాకెట్లు దొడుక్కొని బోటెక్కి వరద నీళ్ళలో పోతుంటే సముద్రంలో బోటింగ్ చేసినట్టు సర్ఫింగ్ చేసినంత ఫీలింగ్ లా సంబరం అనిపిస్తున్నట్టుంది. ఇక చూడు అమ్మ లెక్కలు పెట్టినట్టు ఏం ముచ్చట్లు పెడుతున్నారో వీళ్ళు. వినబడ్డదా ఏం ముచ్చట పెట్టిరో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు. నేను ఈ నడుమ స్వీడన్ పోయినుంటే మొత్తం ఒక రోజంతా క్రూయిజ్ షిప్ మీద మస్తు ఎంజాయ్ చేసిన బాయ్. మళ్ళీసారి పోతే బాగుండు అనిపిస్తుంది అని హర్భజన్ సింగ్ అనే మంత్రి గారు మాట్లాడగానే వెంటనే ఎదురుగా కూర్చున్న భరీందర్ కుమార్ గోయల్ అనే ఇంకో మంత్రి గారికి గోవా ట్రిప్ గుర్తొచ్చింది. గోవా సముద్రంలో బోటింగ్ ముచ్చట, బీచ్ లో బీటింగ్ ముచ్చట అంతా షేరింగ్ చేసుకుంటూ తోటి మంత్రులతోటి. చూడుర్రి ఎంత డెడికేషన్ ఈ ముగ్గురు మంత్రులది. ఈ వీడియో తీసిన వాళ్ళు ఎవరో కానీ సోషల్ మీడియాలో పెడితే వీళ్ళ విలాసాల ముచ్చట్లు మస్తు వైరల్ అవుతున్నాయి. అసలు వీళ్ళు మంత్రులైంది ప్రజాసేవ చేస్తందుక, స్వీడన్లు స్విట్జర్లాండ్లు గోవాల ట్రిప్పులు వేసి ఎంజాయ్ చేస్తందుక, కనీసం ఆ వరద ప్రభావిత ప్రాంతాలలో తిరిగేటప్పుడు కూడా వీళ్ళ మైండ్ సెట్ మారదా అని మాటతోనే మస్తు తరుచుకుంటున్నారు మంత్రుల ముచ్చట్లు ఇన్నోళ్ళంతా.